మబ్బులతో కమ్మిన ముదురు లైట్ల వేదిక. దూరంగా మబ్బులు గొణుగుతున్నాయి. చివరి రైలు కీచుకీచుమంటూ వస్తోంది. మెటల్పై మెటల్ ఘర్షణ. గాలిలో ఉత్కంఠత నిండిన వాతావరణం. ఎమ్మా, బ్యాక్ ప్యాక్తో ఉన్న యువతి ప్లాట్ఫాంపై నిలబడింది. తన చేతి గడియారాన్ని గమనిస్తూ ఉంటుంది. చలిగాలిలో ఆమె శ్వాస చిన్న చిన్న మబ్బులుగా మారుతుంది. ఎమ్మా మరుమనసులో, రా రా. ఆమె రైలులోకి ఎక్కుతుంది. తలుపులు ఫష్మని మూసుకుపోతాయి. ముదురు లైటింగ్ భయానక నీడలను వెదజల్లుతూ ఆమె ఖాళీ విభాగాన్ని కనుగొంటుంది. రైలులో శబ్దం మార్మోగుతోంది. ఆమె ఎదురుగా మిస్టర్ గ్రే అనే వృద్ధుడు అనుభవజ్ఞతతో నిండిన కళ్లతో కూర్చున్నాడు. మిస్టర్ గ్రే, ఏదైనా తప్పించుకుంటున్నావా లేదా వెంటపడుతున్నావా? ఎమ్మా, ఏమిటి? మిస్టర్ గ్రే, చివరి రైలులో ఉన్నవారికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎమ్మా, నేను ఇంటికి వెళ్తున్నాను. మిస్టర్ గ్రే, ఇల్లు కఠినమైన స్థలం. కొన్నిసార్లు అది ముందుంటుంది, కొన్నిసార్లు వెనకాల మిగిలిపోతుంది. వర్షపు నీటి చుక్కలు అద్దాన్ని తాకుతుండగా ఎమ్మా బయటకు చూస్తుంది. తన ప్రతిబింబం మేఘాలతో కలిసిపోతుంది. ఎమ్మా, నేను ఒక తప్పు చేశాను. నాకిష్టమైన వ్యక్తిని బాధ పెట్టాను. మిస్టర్ గ్రే, పశ్చాత్తాపం ఒక భారమైన బరువు. కాని పట్టాలు ముందుకు మాత్రమే సాగుతాయి. వెలుగులో ఆమె కళ్లలో నీళ్లు మెరిసిపోతాయి. ఎమ్మా, వాళ్ళు నన్ను క్షమించకపోతే? మిస్టర్ గ్రే, క్షమించటం ఒక బహుమతి. దాన్ని అడగలేము, కానీ సంపాదించగలం. రైలు ఆమె స్టాప్కు చేరుకుంటుంది. ఎమ్మా తన సామాను తీసుకుని తలుపు వద్ద వెనకడుగు వేస్తుంది.